దీనికి వచ్చాయి కదా విజయకు ముందుకు పెడితే వాట్సాప్లో పెడతా కదా. ఓకే సార్. అన్నా ఒక నిమిషం గుడ్ మార్నింగ్ బ్రదర్స్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమంటే 7వ తారీఖు 7వ నెల 20వ సంవత్సరం ఈ మన వేంపల్లి టౌన్కి సంబంధించినటువంటి చింతలమడుగురి విలేజ్ ఉంటుంది. అక్కడ సుమియా అనేటువంటి అమ్మాయి తప్పిపోయింది. వారు మేకల్లో గొర్రెలలో పోయి ఏదైతే వజ్రాల గుట్టకల్లా వెళ్ళిందో రాలేదు అనేటువంటిది ఒక ఫిర్యాదు. ఆమె కనపడకపోవడానికి కారణం కే బాబు అని, మడక బాబు అని, ఎం బాబు అని కారకుడంతా అని చెప్పి ఒక ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిఐ నరసింహులు అండ్ తిరుపాల నాయకులు రంగారావు ఎస్ఐ గారు వారు కేసు రిజిస్టర్ చేసి వారు దర్యాప్తు చేశారు. నాయకు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, సిఐ గారికి ఆధ్వర్యం. అందరికీ తెలిసిండేదే ఆ అమ్మాయి యొక్క ఆచూకీ చెప్పాలంతా అని చెప్పి కొంతమంది ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక 3 నుంచి 400 మంది అంతా పోలీస్ స్టేషన్కు రావడం, పోలీస్ స్టేషన్ పైన రాళ్ళు రోవడం, పోలీస్ స్టేషన్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయడం, ఇవన్నీ రకరకాలుగా ఉండడం జరిగింది. బ్యాక్ నుంచి పోలీస్ స్టేషన్ యొక్క బ్యాక్ నుంచి కొంతమంది ఎక్కడం, ఫ్రంట్ నుంచి చాలామంది తోసుకొని రావడము, పోలీస్ స్టేషన్ లెఫ్ట్ రైట్ నుంచి ఈ రకంగా రాళ్ళు రోవడం, అద్దాలు పగిలిపోవడం, క్రమంగా అందులో ఉండేటువంటి చేసి పోలీసుల పైన కూడా హత్యాయత్నం చేయాలని చెప్పి దాని మీద కూడా రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. ఆ కేసు కూడా నమోదు చేసినాం. ఆ కేసు విషయం పక్కన పెడితే ఈ వివరాలు ఈ కేసుల్లో పోతే గత 3 సంవత్సరాల నుంచి ఎవరైతే మడక బాబు ఉన్నారో అతను అమ్మాయి మైనరు 17 సంవత్సరాలు, ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు గత 3 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవడం, చిట్చాట్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య క్రమంగా లవ్ అఫైర్స్ ఏర్పడము. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే దానికి సంబంధించినటువంటి గొర్రెలు మాట్లాడతారు కదా, వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలో ఈ గొర్రెలన్నీ ఈ పక్క హౌస్ ఉంది, దానికి ఆనుకొని పొలం ఒక 5-6 ఎకరాలు ఉంది. ఆ పొలం నాకు తెలిసి రాఘవరెడ్డి అనుకుంటా, వాళ్ళ పొలాల్లో పడినాయి. ఆయన ఫోన్ చేసినాడు, ఎవరు అరిచితే ఎవరు మాట్లాడటం లేదు. ఈ రాఘవరెడ్డి అండ్ ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే దొడ్డి పక్కనే ఉంది కాబట్టి చాలా రోజుల నుంచి ఏమే గొర్రెల్లో వచ్చినా లేవో మొత్తం నా పొలంలో పడిపోయినాయి అట్లంతా మాట్లాడితే, లేదు మా పాప వచ్చింది కదా అన్నారు. మీ పాప కనపడలేదు నాకు అన్నారు. అప్పుడు వీళ్ళు ఆటోలో పరిగెత్తకపోవడం, వీళ్ళమ్మ నాయన ఈ అమ్మాయి యొక్క అమ్మ నాయన వచ్చిండేదిను మే ఆడున్నావు అని పేరు పెట్టి పిలవడము,
అమ్మాయి ఇతన్ని ఆడ కొట్టేస్తారో మా అమ్మ మా నాయన నువ్వు పరిగెత్తి వెళ్ళిపోనంటే ఆ పాప కొద్దిగా వీక్ కాబట్టి అక్కడే ఉండిపోయింది. దాని తర్వాత ఈ అబ్బాయి వాళ్ళంతా తప్పించుకొనేసి రావడము ఇట్లా జరిగింది. దాన్ని ఈ అమ్మాయి ఆ రోజు సాయంత్రం వరకు కనపడలేదు. సరే వీళ్ళకి ఎట్లా ఈ మడకబాబు అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది కదా నా కూతురు అని ఉద్దేశంతో వాళ్ళు మడకబాబుకు వాళ్ళందరికీ మాట్లాడడం చేయడం దాన్ని అంతా మీకు జరిగిండే విషయం అంతా తెలిసిండేది. ఇట్లా మొన్న అమ్మాయి ఫైనల్గా మాకు సమాచారం రావడము ఎస్ఐ గారులకు సిఐకి మాకందరికీ అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రావడం తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా, ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు, ఆ పాప కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందో ప్రాణహాని ఉంటుందో అని చెప్పే ఉద్దేశంతో మేము ఆరోగ్య రీత్యా రిమ్స్ హాస్పిటల్కు సిఐ నరసింహులు గారు తీసుకొని పోయారు. అక్కడ చేర్పించాము. అక్కడ జ్యోతి అనేటువంటి ఒక ఉమెన్ ఎస్ఐ గారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఏదైతే మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ పాప ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పోక్సో యాక్ట్గా నమోదు చేసినాము. మైనర్ కాబట్టి మేజర్ ఏంటి ఈ సెక్షన్లో రాదు. మైనర్ కాబట్టి మైనర్ను మాటలు చెప్పడం, శారీరకంగా అనుభవించడం ఇవన్నీ తప్పు కాబట్టి ఈ నేరాల కింద కేసు దర్యాప్తు చేశాము. దాంట్లో ఒక 5-6 మంది సాక్షులు కూడా విచారించాము. వాళ్ళ స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసుకోవడం, వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవడం, వీడియోలు అన్నీ పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ నేనే చేశాను. ఈరోజు మార్నింగ్ ముద్దాయి యొక్క ఆచూకీ తెలిస్తే మన చక్రాయపేట బస్టాండ్లో అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ను కన్ఫెషన్ని అన్నీ రికార్డ్ చేసి విఆర్ఓ సమక్షంలో పోలీస్ స్టేషన్ కింద దాకా తీసుకొచ్చి చేశాం. మీ దగ్గర హాజరుపరిచాం. ఇతన్ని వైద్య పరీక్షలు కూడా పంపించడం జరుగుతుంది హాస్పిటల్కు. దేర్ ఆఫ్టర్ జ్యుడిషియల్ రిమాండ్కు పులివెందులకు పంపిస్తాను. పులివెందులే కాకపోతే ఇన్ఛార్జి జమ్మల్ పడుతుంది అంతే అని పులివెందుల కోర్టే మనం చెప్తాం. సో ఆ కోర్టుకు పంపిస్తాము. దానిపైన ఫర్దర్ ఇంకా విచారించాల్సినవి చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చేస్తాం. పాప బట్టలు వీడియో అన్ని ఎందుకు చిత్రీకరించారు? ఏది పాప ఆ వీడియోని ఎందుకు చిత్రీకరించారు? అవన్నీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ టైం ఇది అనమాట. మనకు ప్రాసెస్ ఉంది కదా, అవన్నీ మీరు చెప్పేటువంటి ఏదైతే ఉంటుందో ఎందుకు చిత్రీకరించినారు, ఎవరు చిత్రీకరించినారు, ఇవన్నీ కులంకుషంగా తర్వాత మాట్లాడతాం. ఆ వీడియో వల్ల ఈ అందరూ ఒకటి ఇందాక చెప్తే కదా, బోత్ ఆర్ లవర్స్. అమ్మాయిని కూడా నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం, అమ్మాయి కూడా ఆ మాటలు నమ్మడం సందర్భాలలో ఈ గత చాలా సందర్భాల్లో వీళ్ళు అవుట్కట్స్లో కూడా శారీరకంగా కలుసుకోవడము, వజ్రాలు గుట్టకళ్ళ కావచ్చు, తర్వాత డాక్టర్ తోట కావచ్చు, ఆ పరిసరాల ప్రాంతాలు వీళ్ళకి అనువైనటువంటి ప్లేసెస్లో చాలా సందర్భాల్లో చేస్తారు. మడకా బాబు అనేటువంటి వ్యక్తి BSc చదువుకున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీ మద్రాసులో పనిచేసుకుంటూ 35,000 రూపాయలు జీతం చేసుకుంటూ అంటాడు. అమ్మాయికి కూడా డబ్బులు ఖర్చు పెడుతుంటా అంటాడు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తూ ఉంటారు. ఈ మధ్యన క్రమంలో ఆ అమ్మాయి ఫ్రీగా ఉండేటప్పుడు కూడా ఆ అమ్మాయి యొక్క తండ్రి యొక్క సెల్ ఫోన్తో కూడా చాలా సందర్భాల్లో వీడియో కాల్స్ చూసుకోవడం, ఇద్దరు హ్యాపీగా మాట్లాడడం, నైట్ అంతా కూడా మాట్లాడుకోవడం, రకరకాల కాల్స్ వీళ్ళు ఏదైతే లవర్స్ ఏ రకంగా ఇద్దరు మాట్లాడుకుంటారో న్యూడ్ కాల్స్ కూడా చూసుకోవడం అన్నీ రకరకాలుగా జరిగినాయని చెప్తారు. దాని తర్వాత ఈ విషయం తెలిసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, వాళ్ళ అన్నకు, ఎవరిబడి నోస్
ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికిను మడకా బాబు మోటార్ సైకిల్లో తిరగడం మోటార్ ఖర్చులో పోయినప్పుడు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలవడం అమ్మాయికి దండించడం కూడా అట్లా జరిగినాయి. అంటే ఇలా లవ్ అండ్ అఫెక్షన్ అనేటువంటిది ఏదైతే మన విలేజ్ ఉందో చింతలమడుగు ఆ విలేజ్లో అవుట్కట్స్ తోటల కల్లా అక్కడంతా బాగా తిరుగుతున్నారనేటువంటిది ఆ యూత్కు ఇంట్లో ఉండే అన్నదమ్ములకు వాళ్ళకందరికీ చాలా బాగా తెలుసు. చేసిన తర్వాత మొన్న ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి మొన్న ఉగాదికి వచ్చారు. డాక్టర్ తోటలో శారీరకంగా ఇద్దరు కలిశారు. ఈ అబ్బాయి చెప్పుకోకుండా పోయినట్లున్నాడు మద్రాసుకు. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడిగింది, మీ అబ్బాయి నేను లవ్ చేసుకుంటున్నాను, మ్యారేజ్ చేసుకుంటామంటున్నారు, మీకేమైనా చెప్పినాడు అట్లా అంటే, మా పిల్లోడు అట్లా అటోడు కాదు, ఏమైనా ఉంటే మా బాబుని అడిగి చెప్తాము, బట్ మీ తల్లిదండ్రులకు అడగల కానీ బట్ మా దగ్గర మీరు రాకూడదామని చెప్పి పంపించేస్తారు, మర్యాదగా పంపించేస్తారు. దేర్ జెంట్ మ్యాటర్. ఈ అబ్బాయి 5వ తారీఖు ఈ నెల 7వ నెల 5వ తారీఖు చెన్నై నుంచి హౌస్కి వచ్చారు. హౌస్కి వచ్చిన తర్వాత మామూలుగా యాక్చువల్గా ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. 7వ తారీఖు మధ్యాహ్నం ఆ అమ్మాయి మార్నింగే గొర్రెల్లో పోయింది. ఆ రోజు గొర్రెల్లో పోతే అమ్మాయి కాల్ చేసింది. ఎవరికి? ఈ బాబు అనే అమ్మాయికి, అతనికి ఫోన్ చేసింది. నేను గొర్రెల్లో ఉన్నాను, మీరు రండి అని చెప్పి అమ్మాయి కాల్ చేస్తుంది. అమ్మాయి కాల్ చేస్తే ఈ అబ్బాయి యాక్చువల్గా ఆ కాల్ కన్నా రాకోకుండా ఉంటే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గంగాధర, విజయ్, వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్. వాళ్ళకి గత 10 years నుంచి ఫ్రెండ్స్. వీళ్ళు పార్టీ చేసుకున్నారు ముగ్గురు. నేను పోతున్నాను రా అట్లా అన్నాడు. వాళ్ళు పార్టీ చేసుకున్నారు. వీళ్ళు గంగాధర, విజయ్ అనే వాళ్ళు పార్టీ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు పడుకున్నారు. ఏదో ఈ అబ్బాయికి ఫోన్ చేయడం వల్ల సరేలే వెళ్దామని చెప్పి ఈ అబ్బాయి పోయాడు. అక్కడ ఈ అమ్మాయి అబ్బాయి ఎవరైతే మడక బాగున్నాడో అది ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికి సంబంధించినటువంటి గొర్రెలు మాట్లాడతారు కదా, వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఈ గొర్రెలన్నీ ఈ పక్క హౌస్ ఉంది, దానికి ఆనుకొని పొలం 5-6 ఎకరాలు ఉంది. ఆ పొలం నాకు తెలిసి రాఘవరెడ్డి అనుకుంటా. ఏఐలు అనేది కాదు, నేను ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ప్రతి పిల్ల జల్ల పెద్ద చిన్న అందరికి ఎవరిబడి నోస్ దే ఆర్ ది లవర్స్ అని అంతా తెలిసి కూడా ఇది ఈ స్టేషన్ మీద రావడం అది రాంగ్ సార్. స్టేషన్ పైన పగడబందిగా కొన్ని అదృశ్య శక్తుల లెక్క వాళ్ళతో ప్రేరేపించడం వల్ల వచ్చినారనేటువంటిదే భావిస్తున్నాము. ఇప్పుడు మేము ఒక మాట చెప్పాము అక్కడ వచ్చిన తర్వాత. నేను మా ముందే సిఏ గారు వాళ్ళంతా చెప్తున్నారు, అయ్యా మేము పిలిపిస్తాము, ఇబ్బంది లేదు, ట్రేస్ అవుట్ చేస్తాము, అది ఇది ఎట్లానంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వింటున్నారా? నేను వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అప్పటికే ఉన్నింది, ఆ పాప అక్కడ ఉందని చెప్పి. నేను 1 గంట లోపల నేను తెస్తాను, మీకు ప్రొడ్యూస్ చేస్తాను అంటే వై దే ఆర్ నాట్ కోఆపరేట్ అంటే కొన్ని అదృశ్య శక్తులు ప్రేరేపించినాయి. వాళ్ళకు పాప నిజంగా కావాలనేటప్పటికు అరే ఒక డిఎస్పీ గారు చెప్తున్నారు, 1 గంట టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా పిలుచుకుని వస్తారు, మీకు పువ్వుల్లో పెట్టి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్న తర్వాత కూడా వాళ్ళు శాంతిస్తున్నారా? దే వాంట్ పోలీసులను ఇన్సల్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్ పగలగొట్టాలి, పోలీసులను చంపాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళంతా హ్యాండెడ్గా చేసింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎంతమంది ఇప్పుడు దాడి చేసిన అరెస్ట్ చేసేసి దాడి చేసిన వాళ్ళ అదే మొత్తం 10 మెంబర్స్ ప్లస్ 150 ఏదో అదర్స్ అని చెప్పాము. దగ్గర ముద్దాయిలను మన సీసీ ఫుటేజ్లో ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక 50 to 60 మెంబర్స్ను ఐడెంటిఫై చేసినాము. నిన్న సిఏ గారు అండ్ ఎస్ఐలు ఇద్దరు కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి 11 మందిని అరెస్ట్ చేసి పంపించారు. బట్ కొద్దిగా కోర్టు ఆర్డర్స్ ఉండడం వల్ల కోర్టు వాళ్ళకి డైరెక్షన్ ప్రకారం పోలీసులు నడుచుకున్నారు. వాళ్ళకు 41 నోటీసులు ఇచ్చినారు. నేను కూడా మా పై అధికారులని సంప్రదించి
ఇది హైకోర్టులో పరిధిని జరిగినటువంటి విషయం కాబట్టి అక్కడ మా ఏజీ ఆఫీసు, అడ్వకేట్ జనరల్ సార్ యొక్క ఆఫీసులు, పీపీలతో, న్యాయ నిపుణులతో, మా పై అధికారులు, మా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం దాన్ని ఖచ్చితంగా ముందుకెళ్తాం.